నమస్కారం. ఉదయ రాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక విశిష్ట అతిథితో ఈనాటి మన ఉదయ రాగానికి శుభారంభం చేద్దాం. తిథి, వార, నక్షత్ర వివరాలు తెలిపే శుభయోగం ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగి దివాకర్ గారు ఈనాటి మన ఉదయ రాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి ఆయన్ని అడిగి ఆయన మాటల్లోనే రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది, తర్వాత పర్సనల్ లైఫ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో తదితర విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. విద్యారంగం నుంచి రాజకీయ రంగం వైపు అడుగులు వేసిన ప్రముఖుల్లో ఆయన ఒకరు. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనిషిగా పేరొందారు వేగి దివాకర్. చిరంజీవి పిలుపు మేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరిన దివాకర్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీ బలోపేతానికి దివాకర్ చేస్తున్న కృషిని గుర్తించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సమన్వయకర్తగా ఆయన్ను నియమించింది. ప్రజలకు విస్తృత సేవలు అందించేందుకు తన తండ్రి పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన వేగి దివాకర్ ఈనాటి మన ఉదయ రాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. దివాకర్ గారు నమస్తే అండి. దివాకర్ గారు, ఒక విద్యావేత్తగా ఉన్న మీరు సడన్గా రాజకీయ రంగం వైపు రావాలని మీకు ఎప్పుడు అనిపించింది? చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావాలని బాగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో నేను కూడా చిరంజీవి గారికి అభిమాని అండి. ఆయన వస్తే రాష్ట్రంలో రాజకీయాలు మారొచ్చు అనే ఆశతో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయన పార్టీ పెట్టకముందే ఆయన రాజకీయ రంగప్రవేశం చేయాలని నేను రంగప్రవేశం చేశాను. ఫాదర్ యాక్చువల్గా టీడీపీలో ఉండేవారు, మార్కెట్ కమిటీ చైర్మన్గా 9 years చేశారు. బట్ ఇప్పుడు తెలుగుదేశంలో యాక్టివిటీస్ చేయలే, ఇప్పుడు బిజినెస్, ఎడ్యుకేషన్ దీని మీద ఉన్నాను తప్పితే రాజకీయంగా ఎప్పుడు ఉండలేదు. బట్ నేను స్వతహా వచ్చింది మాత్రం పీఆర్పీ నుంచి అనే చెప్పాలి. ఓకే, మరి మీ ఫాదర్ టీడీపీలో ఉన్నారని చెప్తున్నారు, మరి మీరు పీఆర్పీలోకి వచ్చారు. మీ మీద ఏమైనా ప్రెషర్ ఉందా? ఇదేంటి నేను ఓ పార్టీలో ఉంటే నువ్వు ఇంకో పార్టీలోకి ఎట్లా వెళ్తావు అని ఏమైనా అండ జరిగిందా మీ ఫాదర్ కానీ? అన్నారు. ఆయనకి టీడీపీ అంటే బాగా ఇష్టము. ఆయన ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా 83 నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు. 3 times మార్కెట్ కమిటీ చైర్మన్ కింద ఉన్నారు. కంటిన్యూషన్ పాలిటిక్స్లో ఉండేవారు. అప్పలాశ్రీ గారితో మెయిన్గా శిష్యార్కం చేసేవారు అన్నమాట. కాకపోతే ఎండింగ్కి వచ్చేసరికి ఏంటంటే ఆయన కొద్దిగా వయసు మీరడంతో పబ్లిక్ యాక్టివిటీస్కి కొద్ది దూరంగా ఉండేవారు. సో ఆయన అయితే మాకు ప్రెజరేం ఇవ్వలేదు. ఎందుకు ఎట్లాగ వెళ్తున్నావు, కాంగ్రెస్ పార్టీ ఇది టీడీపీ పార్టీ అనేది బెస్ట్ కదా అని చెప్పడం అయితే జరిగింది. కానీ అప్పటికి టీడీపీ పార్టీ అధికారంలో లేకపోవడం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండడం, మీ అభిమాన హీరో ఒకటి రంగప్రవేశం జరుగుతుంది అనే ఒక ఆశతో నేను కూడా పెందుర్తి ప్రాంతంలోని చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి చిరంజీవి గారిని పార్టీ పెట్టాలని సింహాచలం కొండ మీదకి మోకాళ్ళతో ఎక్కాను నేనైతే అప్పట్లో. అది చాలా అందరికీ కూడా తెలుసు. కాకపోతే మేము అనుకున్నట్టు ఆయన రంగప్రవేశం చేశారు, కానీ అనుకున్న సక్సెస్ సాధించలేనందుకు చాలా బాధపడుతున్నాం. ఓకే, మరి పీఆర్పీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పీఆర్పీలో చేరారు. అలాగే పీఆర్పీ యువజన నాయకుడిగా కూడా సమర్థవంతంగా మీ బాధ్యతను నిర్వర్తించారు. మరి అట్లాంటి మీరు పీఆర్పీ తర్వాత ఇంత ఫ్లాప్ అవడం, 2000 అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇలా ఫ్లాప్ అవడం మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగించింది? అంటే బాధ అనిపించిందా? పీఆర్పీ వరకు అయితే వ్యక్తిగతంగా అంటే నాకు టికెట్ రాలేదు అనే బాధ తప్పితే నేనైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా జిల్లాలోని నేను గంటా శ్రీనివాసరావు గారితో పనిచేశానండి. ఆయన అండర్లోనే చేశాము. పెందుర్తి కాన్స్టిట్యున్సీకి పంచకల రమేష్ బాబు గెలుపుకి నేను ముఖ్య పాత్ర పోషించాను. దాంట్లో భాగంగానే నాకు కాంగ్రెస్ పార్టీలోకి మెర్జ్ అయిన తర్వాత పీఆర్పీ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ కింద కూడా ఇచ్చారు. ఆ పార్ట్ అంతా నేను బాగానే ఎంజాయ్ చేశాను, బాగానే రాజకీయ లైఫ్ని ఆస్వాదించాను, లీడ్ చేశాను. బట్ సమైక్యాంధ్ర ఎఫెక్ట్తో కాంగ్రెస్ పార్టీ పనిష్మెంట్కి గురైంది. ఆ గురిలోని మేము కూడా బాధ్యులు. మేము పార్టీ చేంజ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే నేను టీడీపీ నుంచి వచ్చాను కాబట్టి నేను అందులోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలే. అక్కడ ఉన్న స్థానికంగా నాకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నేను వెళ్ళకపోవడానికి కూడా కారణం అది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అంటే
స్వతహాగా బాగా పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, ఘన చరిత్ర ఉంది, చాలా పెద్ద ఘన చరిత్ర ఉంది. పీఆర్పీ కూడా ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవడంతో నాకు ఇంకా ఆ పార్టీలోనే ఇంట్రెస్ట్ ఉండి అందులోనే ఉండిపోయాను. ఓకే. మరి పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చూస్తే చరిత్ర చూస్తే రాష్ట్ర విభజనకు ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా అయిపోయింది, కంప్లీట్గా మారిపోయింది గ్రాఫ్ అనేది. సో మరి రాష్ట్ర విభజన తర్వాత మీరు ఇతర పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాన్ని ఎందుకు చేయలేకపోయారు? ఇటు పీఆర్పీ లేదు, విలీనం అయిపోయింది కాంగ్రెస్లో, కాంగ్రెస్ కూడా రాజకీయంగా భవిష్యత్తు లేకుండా అయిపోయిన రోజులు అవి. మరి యువజన నాయకుడిగా మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళలేదు? అంటే పీఆర్పీ అనేది ఎవరికి తెలియక ముందే పీఆర్పీ అనేది ఒకటి ఉంది, మన నాయకుడు ఒక ఆయన వస్తాడు, కార్యక్రమం బాగా ఉంటుంది అని చెప్పేసి పెందుతులు చాలా పెద్ద అవేర్నెస్ కార్యక్రమాలు చేసి బయటకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేస్తాం. మరి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దానికి అది అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మిగతా పార్టీలన్నీ సపోర్ట్ చేయడంతో సమైక్యాంధ్రకి మగ్గు చూపడము, కాంగ్రెస్ పార్టీ పనిష్మెంట్ అనుభవిస్తుంది. ఆ రోజు డైరెక్ట్గా అధికారంలో ఉంది కాబట్టి. కానీ మిగతా పార్టీలో కిల్ అవ్వదు. అది ప్రజెంట్ మనకు కిల్ అవుతున్నట్టు కనిపించినా కానీ నెక్స్ట్ 5 yearsకి 2019కే మంచి గ్రోత్ వస్తుందని మా యొక్క ఆశ. అంటే ఎందుకంటే మొన్నటికి ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఒపీనియన్స్ మారిపోయినాయి. ఈరోజు వైసీపీ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ యాక్టివిటీస్ చేస్తున్నాయి. మా ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు చాలా తెలివిగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు వార్తల్లో ఉంటున్నారు, ప్రతి పాయింట్ని ఆయన అపోజ్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందనే నమ్మకం. కాకపోతే 100% ఉంటుందా లేకపోతే 50% ఉంటుందా అనేది చెప్పలేము. కానీ 100% కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బ్యాక్ అవుతుంది, మళ్ళీ పొజిషన్కి వస్తుంది అనేది మాత్రం నమ్మకం అయితే గట్టిగా ఉంది నాకు. కాంగ్రెస్ పార్టీ మీద అయితే 100% నమ్మకం ఉంచారు. మీరు 2 తరాల రాజకీయాలని చూసారని చెప్పాలి. మీ నాన్నగారితో ఉంటూ టీడీపీలోని ఆ తరం రాజకీయాల్ని చూశారు, మీరు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి నిన్నటి తరం రాజకీయాలు చూశారు. మీ నాన్నగారు అప్పటికి అప్పటికి ఇక రాబోయే దానికి ఏమైనా అంటే పెను మార్పు ఏమైనా రాబోతుందంటారా రాజకీయాలు? నాన్నగారు వాళ్ళ టైంలోనైతే అంటే డబ్బుకు ప్రాధాన్యం ఉండేది కాదు. సీనియారిటీ, వ్యక్తుల తాలూకా మంచితనాన్ని బట్టి ఎలక్షన్స్ అనేవి జరిగిపోతుండేవి. ప్రజలకు ఎవరికి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఏదో కార్యాలయంలోనే టీ ఖర్చులకి అట్లకి టెంట్లు వేయడం, పందిర్లు, అప్పట్లో పందిర్లు, టెంట్లు కాదు పందిర్లు వేయడం, బ్యానర్లు కట్టడం, ఇవే అంతా కలిపితే ఎలక్షన్ అంతా కలిపి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ 1,00,000-2 లక్షలతో కూడా అయిపోయే పరిస్థితి అప్పట్లో. ఆ ₹1,00,000 కూడా కాదు, పెద్ద క్యాండిడేట్లకు చెప్తున్నాను. మామూలుగా అయితే ఒక 10,000, 20,000తో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయింది. అంటే నాకు తెలిసి నేను చూసింది, నేను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా ఎలక్షన్స్లోనే అప్పటికున్న మనకున్న నాలెడ్జ్, మన ఫాదర్స్ కాలు ఉన్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు చెప్పుకుంటుండేది. మరి ఈరోజు రాజకీయం అనేది ఒక సామాన్యుడు అయితే రాజకీయం చేయలేడండి. ఎందుకంటే ప్లెయిన్గా ఉండాలి, డబ్బులు ఇందులోని ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేయాలి, ఒక అధికార పార్టీ అంటే ఫామ్ ఉన్న పార్టీలోకి మెయిన్ పార్టీలో టికెట్ సంపాదించుకోవడమే చాలా కష్టం. టికెట్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని టికెట్ తెచ్చుకున్న తర్వాత ఖర్చు పెట్టుకొని గెలడం ఒక ఎత్తు. పీఆర్పీలో డబ్బులు ఖర్చు పెట్టలేక నేను టికెట్ తెచ్చుకోలేకపోయాను. యువరాజం జిల్లా అధ్యక్షుడిగా నాకన్నా సీనియర్ నాయకుడు ఇంకోళ్ళు ఉండరేమో, జిల్లా అందరికీ తెలుసు. కానీ మరి నేనైతే డబ్బులు ఇన్వెస్ట్ చేయలే. టికెట్ అయితే ఎండింగ్ వరకు అనకాపల్లి ఎంపీ టికెట్ వరకు లాస్ట్ వరకు రేసులో ఉన్నాను నేను. సడన్గా అల్లు అరవింద్ గారు రంగప్రవేశం పెందుతిరి అనకాపల్లి కాన్స్టిట్యున్సీ చేస్తానని ఆయన రావడంతో ఆయన టికెట్ వెళ్ళిపోయింది, నాకు టికెట్ మైనస్ అయిపోయింది. పెందుతి ఎమ్మెల్యే కానీ లేకపోతే అనకాపల్లి ఎంపీ కానీ వస్తుందని లాస్ట్ వరకు మా పెద్దలు కూడా మాట ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రం టికెట్లు వచ్చినాయి అప్పట్లో. నాకైతే టికెట్లు రాలే. కానీ నిరుత్సాహపడలేదు, పార్టీలోనే ఉన్నాం, పార్టీకి వర్క్ చేసాం. ఓకే మరి విశేషాల సారంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారు అందించే అనుగ్రహ ఫలాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. ఈరోజు మేషరాశి వారు
కొత్త కొత్త విషయాలను గ్రహిస్తారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఊహించిన ధనలాభం కలుగుతుంది. వివాదాల నుంచి మీరు బయటపడతారు. వ్యాపారాలు మీకు అభివృద్ధిగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కలుగుతాయి. మీ పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపిస్తాయి. ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. మానసిక అశాంతి, ఆందోళన కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తుల్లో ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు, ఊహించిన లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వస్తు లాభం, వాహన లాభం కలుగుతుంది. గృహయోగాలు కూడా ఈరోజు మీకు అనుకూలించే ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క గృహాన్ని కొనే ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి అన్ని విధాలా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఈరోజు తొలగిపోతాయి. ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది. కానీ చేసే ప్రయత్నాల వ్యయ ప్రయాసలతో కూడుకునేవై ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. కర్కాటక రాశి వారు ఏ పని చేపట్టినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫలితాలు ఈరోజు అన్నీ సాధించగలుగుతారు. కన్యా రాశి వారికి బంధువులతో అనుబంధం పెరుగుతుంది. భూగృహ యోగాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు కూడా తొలగి మీరు కొత్తగా చేసేటువంటి పనుల్లో కూడా మీకు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క పనుల్లో విజయం సాధిస్తారు. తులారాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటా బయట ఒత్తిడి బాగా అధికమవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మానసికంగా ఇబ్బందిగా ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్న పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారు చేసే పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల్లో ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులతోనూ మిత్రులతోనూ విభేదాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరికి గురి చేసే పరిస్థితి ఉంది. ధనస్సు రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వివాదాలు పరిష్కారం అయ్యే దిశగా కదులుతాయి. అవకాశాలను వినియోగించుకోవడం చాలా మంచిది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. మకర రాశి వారు చేసే పనుల్లో విజయాలు చేకూర్చుకుంటారు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. మిత్రులు శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించి కార్యాచరణ చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మీ యొక్క సంఘంలో మీ యొక్క సంస్థ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులు అనుకున్న స్థాయిలో లాభాల్ని
ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో లాభాలను సాధించగలుగుతారు. అధికారుల మన్నలను పదోన్నతుల్ని కూడా దక్కించుకుంటారు. ఇంక్రిమెంట్లు బోనస్లు కూడా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి వారు పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులలో విభేదాలు ఏర్పడతాయి. ఎంత శ్రమించినా నిరుత్సాహమే నిరుత్సాహమే మీకు ఈరోజు ఎదురవుతుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఒడిదుడుకులు బాగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో, వివాదాలతోనే ఈరోజు గడుస్తుంది. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అనుకున్న ఫలితాలు ఈరోజు మీరు సాధించలేకపోతారు. బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. శుభమస్తు. పదవుల కోసం కాదు, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చాను కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టలేకపోయాను అని చెప్తున్నారు. మరి రాజకీయాలు ఇంత కమర్షియల్ అయిపోయాయి కదా, మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు, రాజకీయాలకి ఎంటర్ అవ్వకముందు తిరిగి మీ పాత ప్రొఫెషన్కి ఎప్పుడైనా వెళ్ళిపోలే, ఇదేంటి రాజకీయాలు ఇంత కమర్షియల్ అయిపోయి అని ఎప్పుడైనా అనిపించిందా? పాత ప్రొఫెషన్కి ఆల్రెడీ నేను నా బిజినెస్లో నేను కంటిన్యూ అవుతున్నానండి. లేకపోతే ఈ రాజకీయాల్లో ఈ మాత్రం కూడా తిరగలేం కదా. కాకపోతే ఏంటంటే ఢిల్లీలో మొన్న ఎలాంటి పెను మార్పులు వచ్చినాయో అలాంటి మార్పులు ఆంధ్రాలో కూడా వస్తాయి అని ఒక ఆశ అయితే ఉన్నదండి. ఎందుకంటే అది పార్టీలు తీసుకున్న నిర్ణయం బట్టి కొత్త పాత అనేది కాకుండా ఎవరైనా కొత్త పార్టీలు అడియో లేకపోతే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు యువకులకే ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజలు నీతిగా నిజాయితీగా పట్టం కడితే అందరికీ డబ్బులు అడగకుండా ఎలక్షన్స్లో చాలా సందర్భాల్లో చూశాను. చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి పర్సన్స్, మంచి అపార్ట్మెంట్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవ చేసే పరిస్థితి. ఎందుకు మాకు డబ్బులు ఇవ్వలేదు, లాస్ట్లోనే మనిషికి ఇంత అని పంచుతుంటారు కొన్ని పార్టీ నాయకులు, కొన్ని పెద్దలు. మాకు ఎందుకు ఇవ్వలేదు, మాకు ఇవ్వండి, అలా గొడవ చేసే పరిస్థితి కూడా ప్రజలు వస్తుంది. ఎందుకు వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళు రిజెక్ట్ చేసిన రోజు ఎవరు తీసుకోకుండా ఉన్న రోజు మంచి మంచి నాయకులు అయితే వస్తారండి 100%. వాళ్ళు సర్వీస్ చేస్తారు పీపుల్కి. ఈరోజు ఎమ్మెల్యేలకి గెలిచిన వాళ్ళు ఏంటంటే ఆ 10 కోట్లు మళ్ళీ ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ 10 కోట్లు పెట్టుబడి అయిపోయింది, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. తప్పితే సర్వీస్ చేయాలనే ఓరియంటేషన్స్లో ఎవరు లేరు. ఒకవేళ నిజంగా ఉన్నా మళ్ళీ ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా, డబ్బులు సంపాదించాలి, ఉండాలి. పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవాలంటే రాజకీయాల్లో ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో కకృతి పడుతున్నారు, చేస్తున్నారు. ఈవెన్ చిన్న బిల్డింగ్ కట్టాలనుకున్నా రికమెండేషన్ చేయాలంటే అమౌంట్ ఉండాలి. ఎంతో కొంత ఏదో సమ్ ఎక్సెల్ వస్తుంటారు, దానికి సంబంధించిన వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. ఓకే, మరి ఈ ఓటేసే విధానంలో కూడా మార్పు రావాలి, అలాగే ప్రజల మైండ్ సెట్లో కూడా. ఇప్పుడు ప్రజల మైండ్ సెట్టే మారాలండి. ఓటేసే విధానం అనేది మారుతుంది ఈ రోజుల్లోనే, పర్వాలేదు. దొంగ ఓట్లు ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆధార్ లింక్ పెడుతున్నారు కాబట్టి కంట్రోల్ అవ్వచ్చు 99%. బట్ ప్రజలు మారాలి, పార్టీలు కూడా మారాలి. పార్టీలు కూడా ఏదో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చదువు లేని వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. ఏం మాట్లాడతారు, మైక్ ఇచ్చి శాసనసభలో మాట్లాడాలంటే ఉన్న సమస్యల మీద అనర్గళంగా మాట్లాడే సబ్జెక్ట్ ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు అన్ని పార్టీల్లోనే. నేను ఒక పార్టీని అంటలేదు. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఒక ఉద్యోగం కావాలంటే మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అది బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా అని చూస్తున్నారు. కానీ ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేని ఎంచుకోవాలనుకుంటే అడిగి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఏమున్నదని కూడా చూడటం లేదు. వాడికి డబ్బు ఉందా లేదా, ఖర్చు పెడుతున్నాడా లేదా, పబ్లిసిటీ బాగా ఇస్తున్నాడా లేదా, 4 మాటలు పైకి బాగా చెప్తున్నాడా లేదా. ఓకే, ఒక ప్రజాప్రతినిధిగా నిలబడాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ అనేవి మస్ట్ చేస్తే కనుక 100% ఉండాలండి. మినిమం మాట్లాడాలి, సబ్జెక్ట్ చదవాలి, ఇంగ్లీష్లో చదవడం నేర్చుకోవాలి ముందు. ఈరోజు ప్రతిదానికి మనం తెలుగులోనైనా సరే ముందు చదవడం నేర్చుకొని ఆ సమస్య గురించి అవగాహన చేసుకోవాలి. ఎవరైనా ఒక లేడీ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఏంటనేది మనం ఐడియా అది చదవాలి. పిఏ మీద డిపెండ్ అవ్వకూడదు. అంతేనా కాదంటారా? పిఏ ఇది ఏటుందో చూడు, ఇది ఏటుందో చూసి చెప్పు నాకు, అప్పుడే నేను మాట్లాడతాను అని. అలాగే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పాలనుకున్నా సరే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదనుకుంటే తెలుగులో మాట్లాడాలనుకున్న సబ్జెక్ట్ సమస్య మీద సరైన అవగాహన లేకపోవడం అని నాకు తెలుసు అండి. ఓకే, అయితే ఇంకా మన రాజకీయాల్లో అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారంటారా?
రాజకీయాల్లోనే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు 100% ఉన్నారండి. బయటికి కనిపించరు, బయటికి కనిపించరు కానీ 100% ఉన్నారండి. అది మీకే తెలుస్తుంది కదా. బయటికి కనిపించరంటారు. 100%. ఓకే, మరి రాజకీయ జీవితం అంటేనే క్షణం తీరిక ఉండదు. ఎప్పుడు ప్రజల మధ్య ఉండాలి, ప్రజల సమస్యల కోసం పోరాడాలి, ప్రజలతో మమేకం అయిపోవాలి. మరి అలాంటి మీరు ఒక విద్యావేత్తగా ఉన్నారు. అప్పుడు విద్యావేత్తగా ఉన్నప్పుడు మీ చేతిలో కావాల్సినంత టైం ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఏది బాగుందని ఎక్కువ అనిపించింది? అంటే ఎందులో ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనిపించింది మీకు? విద్యావేత్తగా ఉండేటప్పుడు పర్సనల్ లైఫ్లో ఉండేటప్పుడే బాగుందండి. అంటే యాక్చువల్గా నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి నాకు లీడర్షిప్ అంటే ఇష్టం అండి. 1 to 10th నేను స్కూల్ లీడర్ కింద చేశాను. 10th క్లాస్లో ఎస్పీఎల్ కింద పనిచేశాను. అంటే మా ఫ్రెండ్ నించోబెట్టు నాన్నగారు అప్పట్లో నీకు చిన్న వయసులో రాజకీయాలు ఎందుకు అని చెప్పడంతో ఫ్రెండ్కి సపోర్ట్ చేశాము. ఈ మామూలుగా మార్నింగ్ జరిగే డ్రిల్స్ ఇవన్నీ కూడా నేనే చెప్తునేవాడిని. 6th to 10th క్లాస్ లీడర్ నేను. ఇంటర్మీడియట్లో ఎనామినీస్ కాలేజ్ ప్రెసిడెంట్ కూడా చేశాను. సో చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఎక్కువ లీడ్ చేసుకుంటుంటాను. నేను ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హైలైట్ చేసుకోవడం, అందరితో మాట్లాడడం ఇది చేస్తుంటాను. నేను ఈ రాజకీయాల్లో రావడానికి కూడా అదే పెద్ద కారణం కూడా అనుకుంటా. ఏదో సాధిద్దారని వచ్చాను, కానీ ప్రజెంట్ అయితే అనుకున్నంత సాధించలేదనే చెప్పాలి. ఎందుకంటే అవకాశం దొరకలే మాకు. ఏదో ఒక ఏంతో వచ్చిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చాక మారిపోయే అవకాశాలు ఉన్నాయా? 100% మారిపోతారు. కానీ మంచి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదండి, ఒక పదవిలోకి రావాలంటే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఆ 10 కోట్లు ఏదో ఇల్లు ఏదో తాకట్టు పెట్టేసి లేకపోతే ఫోర్ ఫాదర్స్ ఇచ్చే ఆస్తిని అమ్మేసి రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కావాలంటే ఆ 10 కోట్లు సంపాదించాలన్నప్పుడు చేయి చాచవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. జెన్యున్గా ఉన్నాడని కూడా ఎక్కడో కానీ కనిపించడం లేదు. మరి అది కొందరు అలాంటి పరిస్థితి ఏం చెయ్యరు. ఇప్పుడున్న రాజకీయాల్లో కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆయన పేరు చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు తినేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీకు ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తే ఇక మీదట కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతారు అని అంటున్నారు. మరి అవకాశం వస్తే, మంచి అవకాశం వస్తే కనుక మీరున్నట్టు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చి డబ్బులతో నిమిత్తం లేకుండా వేరే పార్టీ ఏదైనా మీకు టికెట్ ఇచ్చేటట్టు అయితే కనుక మీరు అందులోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీలో 100% రాబోయే రోజుల్లోనే 2019కి పోటీ చేస్తున్నానండి. ప్రజెంట్ ఇన్ఛార్జ్ని. టికెట్ నాకే వస్తుందని 100% గ్యారంటీ అయితే ఉంది నాకు. ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ఆలోచన లేదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బాగా ప్రక్షాళన జరిగింది. సో సేవ అవకాశం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. నేనంటే ప్రజలకు తెలుసండి. రాజకీయ నాయకుడిగా ఉన్నాడు ఎప్పుడంటే జీతం లేని ఉద్యోగి అండి. ఉద్యోగులకు ప్రిపేర్ అయితేనే, ఒక జీతం కూడా ఎక్స్పెక్ట్ చేయలేని ఉద్యోగంగానే ఉంటేనే ఈ టైమింగ్స్ ఉండవు. వాడికి టైమింగ్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉండవు. నిరంతరం శ్రమ చేస్తే ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు లేదు. అట్లా మళ్ళీ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము. ప్రజలు సహకరిస్తే, ప్రజలు గెలిపిస్తే కంపల్సరీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మనం లేకపోతే ఏం చేయలేం కదండి. మరి 2019లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని పెట్టుకున్న మీరు, రాష్ట్ర విభజనప్పుడు మీ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి దీన్నంతా ప్రజలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్తారు? ఎలాంటి కార్యక్రమాలు మీరు ఇక ముందు చేపట్టబోతున్నారు? రాష్ట్ర విభజన ఉన్న టైంలో మేము కూడా సమైక్యాంధ్ర పేరుతో సమైక్యవాదులంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాదండి, సమైక్యవాదులంగా ధర్నాలు చేసాము. చాలా పెద్ద 2 నెలలు చాలా అడవుట్ చేసాము. అందరూ రోడ్డు ఎక్కాము, తెలుసు కదా మీకు. మేము కూడా జీవీఎంసీ దగ్గర కూర్చున్నాం, పెందుర్తి దగ్గర కూర్చున్నాం. ప్రతిరోజు అలాంటి కార్యక్రమాలు చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే విడ్డూరం, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, అందులో డౌట్ ఏం లేదు. లైట్ల ఆఫీస్ మరీ లేట్ నైట్ ఇచ్చేసారు. మ్యూజివాని ఓటుతో పాటు ఇచ్చేవాల్సినంత అవసరం లేదు. ఇచ్చేసి వాళ్ళు సాధించింది లేదు. దానికి సపోర్ట్ చేసి ఆ రోజు 5 సంవత్సరాలు కాదు ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఉండాలని వెంకయ్యనాయుడు గారు సభా సమక్షంలో అందరూ చూస్తుండగానే ఎంతో చక్కగా మాట్లాడారు, వాదించారు. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఏంటంటే 10 రాష్ట్రాలతో మనల్ని పెట్టి కంపారిజన్ చేస్తే వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వాలా, ఇది జరగదు. కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇది కుదరదు. కావాల్సినప్పుడు వచ్చినప్పుడు డబ్బులు తెస్తాము. ఎట్లా తెస్తారు? చట్టం చేయకుండా ఎలా చేస్తారు? దాన్ని సహకరించడం ఇది ఇలా అంటే రాజకీయ మీరు ఎందాక అన్నారు చూసారా, ఇందులోకి వెళ్తే మారిపోతారు. అందులోకి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఉన్నప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు ఒకలా మాట్లాడేవారు, బయటకు వచ్చిన తర్వాత ఒకలా మాట్లాడుతున్నారు.
సో ఈ మన చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు చెప్పాల్సిన అవసరం 40 లక్షలు ఉంటే చాలు రాజధాని నిర్మించవచ్చు అన్నారు ఆ రోజు. ఈరోజు పరిస్థితి చూడండి, మొన్నటి దాకా 50-50 అంటే 8 అమలు చేయాలని గొడవ చేస్తున్నారు. సెక్షన్ 8 నిజంగా నిజాయితీ ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక బోల్డ్ మంది క్యాపబుల్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీలోని, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి బయటకు వచ్చి మళ్ళీ అది నిజ నిరూపణ చేసుకోవచ్చు. వ్యక్తిగా సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత పెద్దనైతే కాదు, కానీ చాలామంది ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు బయటకు వచ్చి నిరూపణ చేసుకుంటే వాళ్ళ జెన్యూనిటీ బయటకు వస్తుంది. అంటే వాళ్ళ మీద ఎలిగేషన్ ఏమైతే ఉందో అది తప్పు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అందరు రాజకీయ నాయకులకు ఉంది, ఎవరికైనా సరేనండి. నేను అంటున్నా. మరి టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ రాగం. వైద్య విధానంలో అతి పురాతనమైనది ఆయుర్వేదం. మరి అలాంటి ఆయుర్వేదం మనకెన్నో అద్భుతాలను అందించింది. మరి అలాంటి ఆయుర్వేదం అందించిన ఒక అద్భుతాన్ని ఇప్పుడు చూద్దాం. విభజనకు ముందు తర్వాత చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలు బాగా అవాయిడ్ చేశారు. మరి అలాంటప్పుడు అలాంటి సందర్భాల్లో మీకు ఇచ్చే గౌరవం కానీ లేదంటే మీ పార్టీని ఆదరించే విధానం కానీ తగ్గిపోయి ఉంటుంది ప్రజల్లో. అలాంటప్పుడు మీకేమనిపించింది? అంటే ఇంకా ఇదే పార్టీలో కొనసాగడం ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించిందండి, అనిపించింది. మీకు తెలుసో తెలియదో పిఆర్పి అదే మన లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే 0 అయిపోయింది అక్కడ కాంగ్రెస్ పెందుతు కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి. బట్ ఉన్నంతలోని నెక్స్ట్ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలి, టీడీపీకి వెళ్ళడం ఇష్టం లేక నేను వైసీపీలోనే వైసీపీకి వచ్చి వైసీపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసాము. మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత ఒక 2 months అంత పోయిన తర్వాత మళ్ళీ అందులో కూడా ఇవ్వలేక మళ్ళీ బ్యాక్ వచ్చాను కాంగ్రెస్కి. ఎందుకంటే ఏంటో మరి కాంగ్రెస్ పార్టీ చాలా కంఫర్ట్గా ఉంటుందండి, చాలా ఫ్రీగా ఉంటాం, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. అదే పెద్ద కుటుంబం అది, అందులో పెద్ద చిన్న అనే తారతమ్యం ఉండదు, ఎవరితోనైనా సరే ఫ్రీగా మాట్లాడవచ్చు. అవకాశాలు వస్తుంటాయి, ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళకి వస్తుంటాయి, లేకపోతే లేదు, కానీ చాలా ఫ్రీగా ఉంటాం అందులోనైతే. ఓకే, ఎంత పాజిటివ్ థింకింగ్ మీలో ఉండడం కూడా మీ ధైర్యానికి మేబీ అదొక కారణం. మరి దివాకర్ గారు అంటే రాజకీయ పరంగా అందరికీ తెలుసు, అలాగే ఒక వ్యాపారవేత్తగా తెలుసు, ఒక విద్యావేత్తగా కూడా తెలుసు. కానీ ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి అంటే ఇదంతా మీరు ఆన్ స్క్రీన్, మీరు ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి మీ కుటుంబ సభ్యులకి ఎంత ప్రయారిటీ ఇస్తారు? అసలు వాళ్ళు మీకు ఇచ్చే సహాయ సహకారాలు కానీ ప్రోత్సాహం కానీ ఎలా ఉంటుంది? 100% బాగానే ఉంటుందండి. నాకు 3 పిల్లలు, వైఫ్ కళ్యాణి, తను ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్లోనే తను కూడా చూస్తుంది. ఇప్పుడు అంటే మేము రాజకీయాలకు ఎందుకు వెళ్ళారు ఏంటనే ఎప్పుడు ఎవరు నన్ను ప్రశ్నించరు, కానీ వాళ్ళు అడిగినప్పుడు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళిపోతే మాత్రం గొడవ చేసేస్తారు. 100% నేనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటానండి. నేను ఎక్కువగా టైం ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీతోనే వెళ్తాను, ఇండివిజువల్గా కూడా మూవీకి వెళ్ళను, ఎక్కువ మూవీ పిల్లలతోనే వెళ్తుంటాను. ఎక్కువ ఉత్తర భారతదేశం టూర్స్ కూడా ఎక్కువ వెళ్తుంటాను, డివోషనల్ టూర్స్ వెళ్తుంటాము, పిల్లలు తీసుకుని ఎంటర్టైన్మెంట్ టూర్స్ వెళ్తుంటాం. కంపల్సరీ వాళ్ళతో స్పెండ్ చేస్తానండి. వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ప్రజా జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీకి ఇచ్చే ప్రయారిటీ 100% ఎక్కువ ఇస్తాం. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్స్లోని కొన్ని సందర్భాల్లోనే వెళ్ళలేని పరిస్థితి, మీటింగ్స్ అయి ఉండేటప్పుడు లేకపోతే ఏదైనా ఎక్కువ ఇంపార్టెంట్ డేస్ ఇక్కడ రన్నింగ్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు వెళ్ళాలి అంటే బర్త్డేస్ ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలకి కొద్దిగా ఇబ్బంది పడతాము. కానీ 100% నేను ఒకవేళ బాగా బిజీగా ఉంటే పిల్లలు కూడా అడ్జస్ట్ అవుతారు నా కోసం, వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. నేనైతే నా పొజిషన్ చూసి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు. మీరు ఎలాగో కొంత ఫ్రీ టైం దొరికిన వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను కాబట్టి. సో ఒకవేళ మీరు బిజీగా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఓకే, మరి మీ ఇన్స్పిరేషన్స్తో మీ కాన్స్టిట్యూన్సీ నుంచి కానీ లేకపోతే మిమ్మల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి, ఎందుకంటే మీరు ఒక యువజన నాయకుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు, యూత్, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి? వద్దురా బాబు రాజకీయాలు, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి అంటారా, లేదంటే రాజకీయాలు భవిష్యత్తు బాగుంటుంది రండి అని చెప్తారా? నో నేను ఎవరిని రావద్దని అయితే నేను అన్నండి. ఎందుకంటే ఈరోజు
చదువుకున్న ప్రతి యువకుడు కూడా ఒక్కొక్క ట్రేడ్ ఉంటుంది, గోల్ ఉంటుంది, అది ముందే ఫిక్స్ చేసుకోవాలి. డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలని ఎలా ఫిక్స్ చేసుకుంటారో పొలిటీషియన్ అవ్వాలని కూడా అలా ఫిక్స్ చేసుకోమంటున్నాను. ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా పొలిటీషియన్ బిహేవియర్ బాగుంటేనే వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. పొలిటీషియన్ చెప్పిన దానికి వాడు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే బాగా చెప్తాడు, కలెక్టర్ లాగా ఆలోచిస్తాడు. లేకపోతే ఒక సారా కాంట్రాక్టర్ లాగో, లేకపోతే ఇంకొకరిలాగో, లేకపోతే ఒక ఫూలిష్ లాగా ఆలోచిస్తే ఎలాగుంటుంది, అది బాగోదు కదా. ఆడు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే దేశం చాలా బాగుపోతుంది. సో నేను రాజకీయాల్లోకి రమ్మంటాను అందరినీ కూడా. ఈ ప్రజాప్రతినిధుల కింద పనిచేసే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ ఎడ్యుకేటెడ్. సో ప్రజాప్రతినిధులు కూడా 100% ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉంటే ఒక మంచి ఆలోచన వస్తుంది. వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటాం మనం. ఈ రోజు మీడియాని కూడా, సోషల్ మీడియాని కూడా షేర్ చేసుకోలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు. సోషల్ మీడియా అంటే తెలుసు కదా, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఈ చాట్స్ కానీ, లేకపోతే మెసేజింగ్ కానీ కనీసం ఫార్వర్డ్ చేయలేరు, చెప్పలేరు, ఉండలేరు, చదవలేరు, ఏం జరుగుతుందో అనేది చూడలేరు. అలాంటి ప్రజాప్రతినిధులు డిజిటల్ అయిపోయింది. సో నేను ఏంటంటానంటే ప్రజాప్రతినిధులు కూడా అవ్వాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా పొలిటికల్గా డెవలప్ అవ్వాలి అనే ఆలోచనతోనే సర్వీస్ చేయాలి. అది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం కమిట్మెంట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుంది. నేనంటే దేశం మనకే ఇచ్చిందని కాదు, మనం దేశానికి ఇచ్చాం. లేకపోతే టంగుటూరు ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ ఎట్లాగో వస్తారు రాజకీయాల్లోకి. నిన్న మొన్న చనిపోయిన బాట శ్రీరామూర్తి గారు వీళ్ళందరూ కూడా ఆయన రాజుగారి దగ్గర చేసేవారంట. నిన్న చదివాను హిస్టరీ అంతా. చాలా నిస్వార్థంగా చేశారు సర్వీస్. అయితే మా ఏరియాలోనే మా జాతీయులు ఎస్ఆర్ఎస్ సప్లైడ్ గారు ఉన్నారు. 3 ఆల్రెడీ అనకాపల్లి ఎమ్మెల్యే కింద పోటీ గెలిచారు, ఎంపీ కింద గెలిచారు, మినిస్ట్రీ కూడా చేశారు. ఈరోజు చిన్న ఇల్లు అంతే, పెద్దగా సంపాదించుకోలేదు, కానీ పేరు ఎవరినడినా తెలుస్తుంది. అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. సో అట్లాంటి జీవితం కావాలి. కానీ ఈ డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయండి. ఇవి నథింగ్ అనమాట. పేరు ప్రఖ్యాతుల కన్నా గొప్పవైతే కాదు. ఓకే, ముందు తరం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో రాబోయే తరం అలాగే ఉండాలి. మధ్యలో ఏం జరిగినా ఇంకా మన చేతుల్లో లేనిది కాబట్టి, సో దానికి కాకుండా రాబోయే యువత ఎవరైతే ఉన్నారో ముందు తరాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని రావాలంటారు. 100% అండి. 100% చెడును వ్యతిరేకించాలి, మంచిని స్వాగతించాలి. ఓకే, మరి దివాకర్ గారికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం కోరుకుంటున్నారో తెలుసు. మరి అలాగే దివాకర్ గారికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు అన్నారు నేను భీమిలి కాదు పెందుర్తి ఎమ్మెల్యేకి పోటీ ఎక్స్పెక్ట్ చేశాను రాలేదు, అనకాపల్లి ఎంపీకి ఎక్స్పెక్ట్ చేశాను రాలేదు. మరి అలాగే మీకు ఏమైనా ఇది నా డ్రీమ్, నేను పలానా పదవి చేపడితే బాగుండు అంటే వాళ్ళకన్నా ఇంకా సమర్థవంతంగా నేను ఆ పదవిని నిర్వర్తించగలిగేవాడినేమో అనే అలా ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? 100% అండి, ఉంటుంది కదండి. నేను మార్కెట్ కమిటీకి చైర్మన్ కింద అయినప్పుడు ఇంతకుముందు నాన్నగారు చేశారు, వేరే సీనియర్ నాయకులు కూడా చేశారు. దాదాపు ఒక 5 crores దాకా నేను చేసినటువంటి 2 years పీరియడ్లోనే 5 crores పెట్టి దాదాపు బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ చేయించాము. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఓపెన్ చేయించాము. అన్ని రైతు బజార్లని డెవలప్ చేసాము. ఈవినింగ్ రైతు బజార్లని డెవలప్ చేసాము. పెట్టింది నేనే పెట్టాను. మనకంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆఫీసర్ ఎలాగ ఆలోచిస్తున్నాడో ఆఫీసర్ కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. జేడీ గారు, డీడీ గారు వాళ్ళు చెప్తూనే బ్లైండ్గా ఉండం మనం. ఇందులో ఎంత ఉంది, ఎంత ఉంది, ఎంత రాంగ్ ఉంది. మొబైల్ షాప్స్ పెట్టాలని జేడీ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ రైట్ పెట్టాలి. దానికి అప్పట్లో మేము ప్రపోజల్స్ అవి పెట్టాము. అవి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. సో నేను ఆ డిపార్ట్మెంట్కి నేను చేసినవి చెప్తున్నాను. రాజకీయాలకు ఇప్పుడు అట్లాగే మనం కూడా మంచి పొజిషన్ ఇంకా వెళ్ళామండి. ఎమ్మెల్యే అవకాశం అనేది ఎమ్మెల్యేది. మనం సర్వీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎమ్మెల్యే పోస్టో లేకపోతే ఎంపీ పోస్టో వస్తే ఇంకా మనకున్న ఆలోచనతో పెట్టుకొని ప్రజలకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా సరే రాకపోయినా సరే సర్వీస్ చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే ప్రజలు ఎప్పటికైనా గుర్తిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఈ రోజు కాదు రేపైనా సరే గుర్తిస్తారు. ఆ టైం కూడా రావాలి. అదేవో అనేసుకుంటే అయిపోదండి. రెస్పెక్ట్ ఉండాలి. ఇక్కడ రాస్తారట బ్రహ్మ, డివోషనల్ కూడా టచ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. 100% వెళ్తానండి. జ్యోతిర్లింగాలు అన్నీ చూసాము ఫ్యామిలీతోని. నమ్ముతాను, కరెక్ట్ కూడా అవన్నీ. మరి మీ నాన్నగారికి రాజకీయ అనుభవం ఉంది, ఆయన చెప్పిన విషయాలు మీరు పరిగణలోకి తీసుకుంటారా? ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఏమన్నా? తీసుకుంటానండి. ఎందుకంటే మొన్నే స్వర్గస్థులు అయ్యారు ఆయన. లాస్ట్ మంత్ May 8th చనిపోయారు.
ఆయన ఎక్కువగా డివోషనల్గా ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా ఇంత దీంట్లోని కూడా చాలా సింపుల్గా ఉండేవారు. ఇది రాంగ్గా సలహాలు ఇవ్వడం కానీ, ఫ్యామిలీని మాకు ఆరుగురు పిల్లలవి మా ఫాదర్కి. అన్నయ్య ఒకడు, ఇది 4 సిస్టర్స్ ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఆయన లైఫ్ వరకు బాగానే చేశారు. మాకు ఎప్పుడు కూడా రాంగ్ గైడెన్స్ ఇవ్వలేదండి. బాగా చేశారు. మేమైతే 100% వాళ్ళకున్న ఆలోచన, ఆయన చనిపోయారు కాబట్టి ఆయన పేరు మీద ఇప్పుడు దాకా ఏంటంటే మా ఫెమి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద, ప్లస్ పరదేశ్ నాయుడు సేవా సంఘం అని మా తాతయ్య గారు వాళ్ళ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్లు అవి ఉన్నాయి, అవి చేస్తున్నాం. నాన్నగారి పేరును కూడా పెట్టి మంచి కార్యక్రమాలు చేయాలనే భవిష్యత్తులో ఆలోచన చేస్తున్నాము. ఆయన మంచి ఆలోచనలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలనేదే మేము ఈరోజు ఎలాగ ఉన్నామంటే మా ఫాదర్ మాకు ఇచ్చే సలహాలు బట్టే మేము ఎలాగ ఉన్నాం. లేకపోతే ఈ పొజిషన్లో కూడా రావని నేను అనుకుంటున్నాను. ప్రజల మధ్య ఎప్పుడు ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే తపన మీలో కనిపిస్తుందండి. మరి ఇలాంటి మీరు ప్రత్యక్షంగా ప్రజలకి ఇంకా అంటే మీ నాన్నగారు స్వర్గస్థులు అయ్యారని చెప్పారు. మరి ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏమైనా పెట్టి ప్రజలకు ఇంకా చేరువవుతారా? 100% ట్రస్ట్ పెడుతున్నామండి. అంటే ఇప్పుడు దాకా ఆల్రెడీ మేము చేస్తున్న కార్యక్రమాలు ఇక నుంచి అండర్ ద ట్రస్ట్లోంచి చేస్తుంటాం. సో ఇప్పటి వరకు చేస్తున్నవంతా ప్రైవేట్గా చేశారు. ఇక మీద చేయబోయే సేవా కార్యక్రమాలన్నీ మీ నాన్నగారి పేరు మీద ఆయన జ్ఞాపకార్థం ట్రస్ట్ పెట్టి చేస్తామండి. ఓకే, మరి దివాకర్ గారు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో చెప్పారు. ఆయనలోని ఏంటంటే ప్రజలకి నిస్వార్థంగా సేవ చేయాలని ఒక తపన ఆయన మాటల్లో చూసామండి. మరి అలాంటి సేవ చేసే అవకాశం త్వరగా భగవంతుడు వేగి దివాకర్ గారికి ఇవ్వాలని, ఆయన ఇంకా రాజకీయ పరంగా ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అధిరోహించాలని, వాటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఆయన సేవలు ఇంకా మనం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి దివాకర్ గారు. ఉన్నత జీవితానికి సోపానాలు సుభాషితాలు. మరి అలాంటి సుభాషితాలని ఏరికూర్చి ఆనిముత్యాల ద్వారా మీకు అందిస్తున్నాం. ఆశావాది ప్రతి విషయంలోనూ అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాది ప్రతి అవకాశంలోనూ ఆపదనే చూస్తాడు. మరో ఎపిసోడ్లో మరో విశిష్ట అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.